గతంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే రాష్ట్రంలో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది. మా ప్రభుత్వంలో అలాంటి వారిని క్షమించే ప్రసక్తే ఉండదు. ఆ శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుందని అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. చెప్పటమే కాదు, అన్నట్టుగానే ఎవరైనా సరే ఆడబిడ్డ జోలికి వెళ్ళాలనే ప్రయత్నం చేయాలన్నా కానీ కలలో కూడా చంద్రబాబు గారు గుర్తొచ్చే విధంగా ఆయన ఆ రోజు ఆ హెచ్చరికలు చేశారు. అయినా ఇంకా అక్కడక్కడ కొన్ని మృగాలు ఉన్నాయి. సో ఆ మృగాలకు పడాల్సిన శిక్ష పడుతూనే ఉంది. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక బాలిక మీద అత్యాచారం చేసిన కులవర్ధన్ అనే వ్యక్తి గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీదే రెస్పాండ్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయరా అని అడిగాడు, కానీ పాపం ఆల్రెడీ జరగాల్సిన న్యాయం జరిగింది. ఎవరైతే అత్యాచారం చేసిన నిందితుడు ఉన్నాడో తెల్లారిపాటికి చెరువులో తేలాడు. సో ఎలా చనిపోయాడు అనేది అందరికీ తెలుసు. పోలీసులు కూడా సరే వాళ్ళ వివరణ వాళ్ళు ఇచ్చారనుకోండి. అంటే ఆడపిల్లల జోలికి వస్తే భూమి మీదే వాళ్ళకు నూకలు చెల్లినట్టే. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు గారి హయాంలో ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వస్తే, మరి ఇదే ఘటనలు వైసీపీ హయాంలో కూడా అనేకం జరిగాయి. ఏ ఒక్క వ్యక్తికైనా శిక్ష పడిందా? అత్యాచారం చేసిన వాడు కూడా 2-3 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చే తిరిగి వచ్చే పరిస్థితి. హత్యలు చేసిన వాడు కూడా బయట తిరిగే పరిస్థితి. సరే, ఆ హత్యలు చేసిన వాళ్ళని వెనకమాల కూడా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగాడు అనుకోండి, వేరే విషయం. కానీ మరి కూటమి ప్రభుత్వంలో అలా లేదు. మొన్న కాకినాడ ఘటనలో రామారావు అనే వ్యక్తి ఏం చేశాడు? సో అత్యాచారం చేసి దొరికిపోయి భయంతో చెరువులో దూకి చనిపోయాడు. ఇప్పుడు కులవర్ధన్ కూడా చెరువులో దూకి చనిపోయాడు. అలాగే గతంలో దాచేపల్లిలో ఒక వ్యక్తి అలాగే శవమై తేలాడు. కాకినాడలో ఒక వ్యక్తి అదే విధంగా శవమై తేలాడు. కడపలో ఒక వ్యక్తి అదే విధంగా ఊరేసుకుని చనిపోయినట్టున్నాడు. కడపలోనో తునిలోనో ఒక చోట ఒక వ్యక్తి చెట్టుకు ఊరేసుకుని చనిపోయాడు. సో అంటే అత్యాచారం చేసిన వ్యక్తులకి భయం అనేది కలిగించిన వ్యక్తి చంద్రబాబు గారు. సో వీళ్ళ ప్రభుత్వంలో మనం అత్యాచారం చేసి దొరికిపోతే భూమి మీద బ్రతకలేమేమో, బ్రతకనివ్వరేమో అనే భయంతో వాళ్ళుగానే బలాన్మరణాలకైతే పాల్పడ్డారు. అంటే ఒక ధైర్యం. కానీ ఇంకా ఘటనలు జరగటం అనేది బాధాకరం. కానీ ఘటన జరిగితే శిక్ష ఎలా ఉంటుందనేది అందరికీ అంటే ఆలోచన రావాలన్నా, ఎవరి మీదైనా అత్యాచారం చేయాలనే ఆలోచన రావాలన్నా కానీ భయపడే పరిస్థితులను తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారే. గత 2 రోజుల నుంచి ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇన్సిడెంట్ ఉందో అది పూర్తిగా పాపం ఒక రకంగా ఆ స్టోరీ వింటుంటేనే కొద్ది హృదయవిదారకమైనటువంటి ఘటన. పాపం ఆ బాలికను దాదాపుగా ఒక రోజు మొత్తం కూడా ఆ డ్రమ్ములో పెట్టి ఉంచినటువంటి పరిస్థితి. ఆ తల్లి రోదం చూస్తే చాలా మనకు కూడా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కళ్ళ ముందు తిరిగే పిల్లకి గురైందని తెలిస్తే ఆ చుట్టుపక్కల ప్రజల వాళ్ళు కూడా తమ బిడ్డగా భావించి కొంత కన్నీళ్లు పెట్టే పరిస్థితి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఆడుకునేవాళ్ళు. సో మరి అలాంటి మృగం ఇంటి పక్కనే ఉన్నటువంటి కులవర్ధన్ అనే ఒక మృగం ఆ రోజు అఘాయిత్యానికి పాల్పడింది. అయితే ఇప్పుడు కులవర్ధన్తో పాటు మరికొంతమంది పాత్ర ఉందనేది పోలీసుల అనుమానం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఆ కులవర్ధన్ తల్లి మీద కూడా కేసు అయితే ప్రస్తుతానికి నమోదు చేశారు. A1గా ఉన్నటువంటి కులవర్ధన్ అయితే స్టేషన్కు తీసుకెళ్లే మార్గ మధ్యంలో జనం పోగయ్యారని పోలీసులు అందరూ కిందకి దిగితే తప్పించుకుని పారిపోవాలనే ప్రయత్నం చేశాడు. బట్ ఎటు వెళ్ళాలో అర్థం కాల. ప్రజలు కూడా ఏంటి, కులవర్ధన్ని తీసుకెళ్లే క్రమంలో పోలీసు జీపు మీదకి ఎక్కి కులవర్ధన్ మాకు అప్పచెప్పమని చెప్పి ధర్నా చేశారు. వాళ్ళని చెదరగొట్టి జీపుని ముందుకు తీసుకెళ్ళడం కూడా ఇబ్బంది అయింది. తర్వాత నేషనల్ హైవే మీద తీసుకెళ్దామంటే అక్కడ రోడ్ అంతా బ్లాక్ చేశారు. సో పోలీసులు కూడా ఎటు తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితి. కులవర్ధన్ని ఖచ్చితంగా మీరన్నా ఉరిదీయండి, లేదా మాకిస్తే మేమన్నా చంపేస్తామని చెప్పి స్వయంగా బాలిక తల్లే చెప్పింది. మరి వాళ్ళకున్న బాధ అలాంటిది. మనమేమి దాన్ని తప్పు పట్టట్లా. ఇందులో చట్టం చేతిలో తీసుకోవటం, వంకాయ, ఈ కబుర్లన్నీ వేస్ట్. మన ఇంట్లో జరిగితే మనకి ఎంత బాధ ఉంటుంది? ఇప్పుడు మన బిడ్డ చనిపోయినప్పుడు అత్యాచారం చేసిన వాడు బ్రతికి రోడ్డు మీద తిరుగుతుంటే మనకు ఎలా ఉంటుంది? సో అలాంటి వాడిని ఖచ్చితంగా చంపేయాలనే ఉంటుంది. సో ఇక్కడ జరిగింది కూడా అదే. అది కులవర్ధన్ కళ్ళారా చూశాడు. సో నేను ఎటు వెళ్ళినా నన్ను బ్రతకనివ్వరు అని కళ్ళారా చూసి మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ తనంతట తానుగా ఆ చెరువులో దూకాడు. ఆల్రెడీ తప్పించుకున్నాడని చెప్పి దాదాపు ఒక 5-6 బృందాలు పోలీసులు గాలిస్తుంటే తెల్లారే ఆ చెరువులో కనపడ్డాడు. తర్వాత పోస్ట్ మార్టం ఇవన్నీ కామన్ అనుకోండి. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ప్రచారం చెయ్యాలి అనే ఆలోచన రావటం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అత్యంత ప్రమాదమని ఒక హెచ్చరిక జారీ అయింది. దీనికి సంబంధించినటువంటి వార్తోటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది గతంలో చంద్రబాబు గారు చెప్పిన మాట చూడండి. ఆంబోతుల్లా రోడ్ల మీదకి వస్తే వారికి అదే ఆఖరి రోజు, ప్రాణాల మీద ఆశ ఉంటే పాడు పనులు చేయొద్దు, ఎవరైనా పద్ధతిగా ఉండాల్సిందే, అడ్డగోలు పనులు చేస్తే సహించం, వారిని దేవుడు కూడా రక్షించలేడు, నాలోని కఠిన్యాన్ని చూస్తారు, మైనర్లపై
ప్రచారం చేస్తే ఉరి పరువు ఆర్డినెన్స్ కూడా అమలు చేస్తామని చెప్పారు. వైసీపీది నీచి రాజకీయం అని చెప్పి ఇది గతంలో చేసినటువంటిది. సో ఇదే సమయంలో పాపం పండింది దాచేపల్లి. ఇప్పుడు మనం మాట్లాడాం కదా ఉరి అనేది, సో అది దాచేపల్లి. సో దాచేపల్లిలో ఆ వ్యక్తి ఉరేసుకుని చనిపోయాడు. ఇక్కడ చూడొచ్చు మనం. సో దాచేపల్లి నిందితుడికి ఉరి, రామసుబ్బయ్య స్వయ శిక్ష, బంధువులకు ఫోన్ చేసి సమాచారం, శవమై కనిపిస్తానని స్పష్టీకరణ, ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య, గురజాలలో అంత్యక్రియలు ఆ భగవంతుడే శిక్షించాడని చెప్పి తర్వాత ప్రజలందరూ కోరుకున్నది. సో ఈ దాచేపల్లే కాదు, మొన్న జరిగినటువంటి కాకినాడ ఘటనలో కావచ్చు, కడప ఘటనలో కావచ్చు, తురి ఘటనలో కావచ్చు, ఈ అన్ని చోట్ల కూడా అత్యాచారానికి పాల్పడిన వారు ఎవరు కూడా బ్రతికి బట్టగట్టలేదు. ఎందుకంటే తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుని వారంతటా వారిగానే ఆ స్వయ శిక్ష చేసుకుని ఆ భూమి మీద లేకుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అసలు మొన్న అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తేలాడు, చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన అత్యాచార నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకుని బంధువులు మదనపల్లిలో స్థానికుల సంబరాలు. అవును, చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసింది నేనే, అయితే ఏంటి 3 నెలల్లో మళ్ళీ బయటకు వస్తా, మీ అంతు చూస్తానంటూ బాలిక తల్లిదండ్రులను మంగళవారం ఉదయమే బెదిరింపులకు దిగిన నిందితుడు కులవర్ధన్ బుధవారం ఉదయం చెరువులో శవమై కనిపించాడు. అంటే బెదిరించిన ఒక రోజులోనే చివరికి శవమై కనిపించాడు. మంగళవారమే పోలీసులు కళ్ళుగప్పి పారిపోయిన కులవర్ధన్ జనాగ్రహవేశాలను చూసి వారికి దొరికితే చంపేస్తారు అనే భయమో లేక చట్టపరంగా కఠిన శిక్ష ఖాయమనే అనుమానమో తెలియదు, కానీ బలాన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సో చిన్నారిని సిదిమేసిన క్రూరముఖం లాంటి నిందితుడు మరణించాడన్న వార్త తెలియడంతో అక్కడ స్థానికులందరూ కూడా, అంటే ఒక రకంగా చిన్నారి చనిపోయిందనే బాధ ఉన్నా కానీ ఈడు చనిపోయాడనే, అంటే తప్పు చేసిన వాడు భూమి మీద లేడు అనే ఒక సంతోషంతో వాళ్ళు బాణాసంచా కూడా కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో అదుపులో నుంచి నిన్న అంటే కులవర్ధన్ ఎలా తప్పించుకు పారిపోయాడనేది నిన్న స్వయంగా ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టి అయితే వివరించడం జరిగింది. సో ఎస్పీ ధీరజ్ కునిబిల్లి బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటలకు కులవర్ధన్ ఇంట్లోని డ్రమ్ములో బాలిక విఘాత జీవిగా కనిపించిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బయటకు తీసుకొచ్చి వాహనం ఎక్కిస్తున్న సమయంలో అతడు చేసిన ఘాతకాన్ని తెలుసుకుని సుమారు 50 మంది స్థానికులు దాడి చేశారు. నిందితుడిని చంపేస్తారని భావించి రక్షక వాహనంలోకి ఎక్కించారు. అంటే మొత్తం పోలీస్ వ్యాన్కి మొత్తం కూడా ఐరన్ మెస్ ఉంటుంది. సో ఆ వాహనాన్ని అయితే ఎక్కించారు. సో రక్షక వాహనం ఎక్కించారు. స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తే జనం అక్కడికి వచ్చే అవకాశం ఉందని భావించి వేరే పోలీస్ స్టేషన్కి తరలించాలనుకున్నారు. ముంబై చెన్నై జాతీయ రహదారి మొత్తాన్ని కూడా ప్రజలు దిగ్బంధం చేశారు. సో కులవర్ధన్ బయటకు తీసుకువెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే రక్షక వాహనంలోని సిబ్బంది ప్రజలను అదుపు చేయడానికి బయటకు దిగారు. డ్రైవర్ మాత్రమే ఉండటాన్ని అదునుగా చూసుకుని కులవర్ధన్ అయితే పారిపోయాడు. అంటే ఎప్పుడైతే ఈ జనం రక్షక వాహనాన్ని పోలీసు వాహనాన్ని ముందుకు వెళ్ళనివ్వటం లేదో, సో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమని అందులో ఉన్న 3-4 పోలీసులు కిందకి దిగిన వెంటనే అదే సమయం చూసుకుని ఒకవేళ నిజంగానే ప్రజలందరూ వచ్చి వాహనం మీద పడి లాగి చంపుతారని భయపడ్డాడో లేకపోతే తప్పించుకుని మరి ఏదైనా చేయొచ్చని అనుకున్నాడో తెలియదు, కానీ తప్పించుకున్న తర్వాత భయం అనేది అంటే అర్థమై ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు పోలీసు వాహనం మీదకి ఎక్కి బయటకు అప్పచెప్పమని చెప్పటం, అదే సమయంలో రహదారి మొత్తం దిగ్బంధం చేయటం, సో ఇవన్నీ కళ్ళారా చూశాడు కులవర్ధన్. దాంతో తనకు అప్పుడు అర్థమైంది, సో ఇక నేను ఎటు తప్పించుకుని బ్రతకలేను అని అనుకున్నాడో లేదా చివరిలో ఏమన్నా పశ్చాత్తాపడ్డాడో తెలియదు, కానీ మొత్తానికి చెరువులో దూకైతే ఆత్మహత్య చేసుకున్నాడు. బట్ పారిపోయాడు అనుకుని పోలీసులు ఏం చేశారంటే ఒక 4-5 బృందాలుగా విడిపోయి గాలింపు మొదలుపెట్టారు. బట్ చివరికి ఎక్కడ తేలాడయ్యా అంటే చెరువులో తేలాడు. సో దాంతో ప్రజలు కూడా కొద్దిగా ఇది అయితే తల్లి మీద కేసు కూడా పెట్టారు. A2గా కులవర్ధన్ తల్లి అంజనమ్మ. సో బాలికపై అత్యాచారం ఘటనలో ఫాక్సో హత్య తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో A1గా కులవర్ధన్, A2గా అతడి తల్లి అంజనమ్మను పేర్కొన్నారు. ఆమెపై కూడా అనుమానం ఉందని చిన్నారి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు కూడా అంజనమ్మ ఇంట్లోనే పోలీసులు ఉన్నట్లుగా విచారణలో తేలింది. అయితే ఆమెకు ఈ వ్యవహారం తెలుసా లేదా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు మరికొందరి ప్రమేయం ఉండే అవకాశం ఉందని చెప్పి బాలిక తండ్రి కూడా ఆరోపించిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అంటే ఆ బాలికని చంపడానికి కులవర్ధన్ తల్లి ఏదైనా సహకరించిందా అనేది అనుమానం. సో అది 100% అవును కాదని మనం అయితే చెప్పలేం, కానీ బట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడబిడ్డల జోలికి వస్తే ఇక ఆడకు భూమి మీద నూకలు చెల్లినట్లే అనేది మరొక్కసారి నిరూపించబడింది. కులవర్ధన్ తనంతట తాను ఆత్మహత్య చేసుకోవడంతో భయం అనేది ఎలా ఉంటుందనేది మరొక్కసారి చెయ్యాలి అనే ఆలోచన వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భయం పుట్టించేలాగా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి
అనేవి ఖచ్చితంగా దురదృష్టకరం. కానీ కులవర్ధన్ చనిపోవటంతో అక్కడ ప్రజలు కొంత శాంతించారనేది మాత్రం వాస్తవం.